విజయశాంతి చిరు ఏమో ఎవరితోనో గొడవ పడినారని చెప్తుండాదే. ఇటు చూస్తేనేమో వీళ్ళు బయట అగుపించట్లేదు. ఇంట్లో ఏం చేస్తుండాడు వీడు? మేమేమో కడుపు నిండా తిన్నాము. వీళ్ళు తిన్నారో లేదో. ఏమ్మా దుర్గా, ఏమో పని మీద వచ్చినట్టుండావే. అవును పిన్ని, మీరే పని మీద వచ్చారో నేను అదే పని మీద వచ్చాను. నేనంటే నా అల్లుడు ఎట్లుండాడో వాడింటికి పోయి చూడలేను కాబట్టి మేడ మీదకొచ్చి చూస్తుండాను. నువ్వేం చూస్తుండావు? నేను నా చెల్లెల్ని చూద్దామని వచ్చాను. భార్య భర్తలు ఎవ్వరూ బయట అగుపించట్లేదు కదా, లోపల పడుకున్నారేమో. అయినా అబ్బోడు అప్పుడే పడుకోడే. కాలికి చక్రాలేసుకుని తిరగతా ఉంటాడు. అంత పెందలాడి పడుకుంటాడా? ఒక తూరి పిలుద్దామా? చిరు, పిన్ని పిలిచావంటే మావయ్య గారు వింటారు, వచ్చి ఇద్దరిని బయటికి గంటేస్తారు. ఎట్టదా వీళ్ళని బయటికి రప్పించాలా? ఓ తూరు పక్కుండు. వీడేవి ఇంకా బయటికి రావడం లేదు. దీంతో కొడితే, అంత పెద్ద రాయితో కొడితే తల పగిలిపోతుందేమో. ఏం కాదులేమ్మా, నువ్వుండు. ఏంది పాపా, ఏందిది? వాన పడుతున్నట్టుండదు పాపా. వానేం పడట్లేదే, మరి మీదేం పడినది? ఓ అత్త, ఇది నీ పనేనా? అవునరా, నువ్వేమి? పిన్ని, మావయ్య గారు వస్తున్నారు. మా ఎన్నొస్తుండాడు. అమ్మా, ఓ అత్త, ఏమంట పోతా ఉండవు? అత్త, ఓ అత్త, అత్త. మా పులేమి పైన జర చూస్తూ ఉండదు. మనల్ని చూడగానే వచ్చినాడా, లేదంటే ఏమైనా పనుండి వచ్చినాడా? అయినా మా పులెప్పుడు మేడక్కదే, ఎందుకు వచ్చినట్టు? మనల్ని చూసి ఆయన బాధపడ్డం ఎందుకు? పద, లోపలికి వెళ్దాం. పద. అరే అన్నా, యా పొద్దు మేడెక్క నోడివి, ఇప్పుడేమన్నా మేడెక్కి చూస్తుండావో? ఏం లేదులే అమ్మా, పద. అబ్బా, నీ మనసు నాకు తెలీదా ఏమి? వాడికేమైనాదో ఎట్టుండాడో అని చూద్దామనే మేడెక్కినావు కదా. వాడి గురించి ఆలోచించడం మానేసి చాలా రోజులైంది. నువ్వు అనవసరంగా వాడి విషయం నా దగ్గరికి తీసుకురావద్దు. వాడికేం బాధ ఉంటుంది? వాడొకరిని బాధ పెట్టే రకమే గాని బాధపడే రకం కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు.
వాడికేదో అయిందని అనవసరంగా నీ మనసుని పాడు చేసుకోవద్దు. చెప్పాను కదా, మళ్ళీ వాడితో నిన్ను చూశానంటే ఏమవుతుందో అది గుర్తుంచుకో చాలు. ఓ ఏడుకొండల ఎంకన్న, ఏందయ్యా ఈ కర్మ మాకు? ఈ జన్మకి మా అన్నని నా అల్లుణ్ణి కలిపే అవకాశం ఉండాదా లేదా? ఏం అట్ట చూస్తూ ఉండవు? నువ్వు ఎట్ట కడతావు కదా, అందుకే నేనే కడతా ఉన్నాను. చేతులు కట్టేసి ఆ కొయ్య కట్టేసినావు. అవి ఎట్ట ఇడిపించుకోవాలో ఈ పొద్దు తెలిసినది కదా. ఈరోజు ఇంకో కొత్త టెక్నిక్ ఏమైనా ఉంటే అది ట్రై చేయ పాపా. ఓ బాబా, ఇంకా ఏమంటా నిలబడ్డావు? పొద్దున్నే సవారికి పోవాలి కదా, పడుకో. ఏం బాబా, ఏం ఆలోచిస్తూ ఉండవు? ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తాండవా? ఏదైనా ఆ క్షణమే చూడాలా, అయిపోయినాక విడిచిపెట్టాలా. ఇట్నే మనసులో పెట్టుకొని బాధపడితే అట్టా చెప్పు. ఎంత మర్చిపోదామన్నా మనసులో నుంచి అది పోవట్లేదు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఆ విధంగా పాడు చేయాలని ఎలా అనుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు మన వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. మన బతుకు మనం బతకడం కూడా తప్పేనా? పాపా, మన బ్రతుకులు మనం ఆలోచించుకోవడానికే నానా కష్టాలు పడతా ఉండం. పని పాట లేనోళ్ళు అవతల బతుకుల గురించి ఆలోచిస్తారు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఎందుకు పాపా బాధపడాలా? లేదు చిరు, ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు.